హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. కార్తీక మాసం మొదలవగానే చాలామంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తినాలనుకుంటారండి. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అలాంటి రెసిపీస్ చూపించమని అడుగుతున్నారు. సో ఇవాళ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ వేయకుండా చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ పప్పు అన్నంలోకి బాగుంటుంది, అలాగే రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చుక్కకూర పప్పు 1 పాట్లో రెడీ అయిపోతుందండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కావాలి అనుకుంటే సబ్స్టిట్యూట్గా దీనిలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండానే టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, పప్పు ఎలా చేయాలో చూసుకుందామండి. దానికి ముందర మనకి ముఖ్యంగా కావాల్సింది చుక్కకూర. చుక్కకూర అనేది కింద ఇలా చిన్న వేరు ఉండి ఆకు మందంగా ఉంటుంది, పాలకూరలాగా ఉంటుంది చూడ్డానికి. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు తెలియని వాళ్ళైతే. ఆకుకి చిన్న పుల్లదనం కూడా ఉంటుందండి. ఈ సైజు కట్టలు 4 నుంచి 6 తీసుకుంటే ఒక 4 మనుషులకి పప్పు సరిపోతుంది. అలాగే కట్ చేసేటప్పుడు ఈ కింద భాగం మాత్రం కట్ చేస్తే సరిపోతుంది, మిగతా అంతా కాండ ఉన్నదంతా కట్ చేయక్కర్లేదు. కింద వేరు భాగంగా ఉండేది కట్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారంగా ఉండేటట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చీల్చి పెట్టుకోవాలి. ఆకంతా సన్నగా తరిగేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చుక్కకూర పప్పు చేసుకోవడానికి కందిపప్పు కాకుండా పెసరపప్పు వాడతామండి. పెసరపప్పు అయితే టేస్టు బాగుంటుంది, త్వరగా అరుగుతుంది, ఉడుకుతుంది కూడాను. సో ముందరగా అడుగు మందంగా ఉండే గిన్నె కానీ లేకపోతే ప్రెషర్ కుక్కర్ అయితే బెస్ట్. అందులో ఒక 4 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇవి చిటపట్లు ఆడుతున్నప్పుడే ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఈ పప్పులో ఇంగువ కొంచెం ఎక్కువే పడుతుంది, అదే టేస్ట్ కూడాను. ఇంగువ కూడా కొద్దిగా వేయించినట్టుగా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి పెట్టుకున్నాం కదా, అవి కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 వేసాను, ఎందుకంటే ఈ మిరపకాయలు కారంగా ఉన్నాయి కాబట్టి. మిరపకాయలు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసి వేయించుకోవాలి. చుక్కకూరలో పులుపు ఉంటుంది చెప్పాను కదండి, దానివల్ల తొందరగా వాడిపోతుంది ఆకు. చూడండి, ఇలా రంగు మారిపోతుంది. ఇంతదాకా ఆకుని బాగా వాడ్చుకోవాలి. లో ఫ్లేమ్లో వాడ్చుకొని తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కూడా నీళ్లతో సహా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ కడిగి పెట్టాను కాబట్టి నీళ్లతో సహా వేసేసుకోవచ్చు. పెసరపప్పు వేసి దానిలో ఇంకా కొంచెం నీళ్లు పోసి దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి పప్పంతా ఆకు పట్టుకునేటట్టుగా కలిపేసి దీన్ని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేసుకునే పని అయితే కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ లేదు అంటే మాత్రం విడిగా ఉడికించుకోవాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారేదాకా ఆగి కుక్కర్ మూత తీస్తే మనకి పప్పు ఉడికిపోయి కనిపిస్తుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి చేత్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఉడికిపోయింది. బాగా కలిపేసేసి దీనిలో ఇంకా ఉప్పు పసుపు వేసుకుంటే పప్పు రెడీ అయిపోయిందండి. కొంచెం నీళ్లు లూజ్గా, అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి లూజ్ వేసుకోవాలి. పప్పు కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది, అయినా కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొద్దిగా నీరు పోసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, లేని వాళ్ళు మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూను పసుపు, ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పైన కొంచెం తాలింపు, కరివేపాకు ఎండుమిరపకాయల తాలింపు వేసుకుంటామండి. దానికి ముందర మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఒక సపరేట్ ప్యాన్లో నూనె వేడి చేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసి వేయించుకొని కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ఈ తాలింపు తీసి పప్పులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే, చుక్కకూర పప్పు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటి టేస్టీ చుక్కకూర పప్పు రెడీ అండి. ఎర్రకారం లేదు కదా పప్పులో, ఎలా ఉంటుందో అనుకుంటారేమో.
దానికోసరంగానే మజ్జిగ మిరపకాయలు లేదా ఊరిన మిరపకాయలు అలాగే ఇంగువలో వేయించిన ఇంగువ మిరపకాయలు సర్వింగ్కి ఇస్తారండి. అప్పుడు పప్పు కారంగానూ ఉంటుంది, టేస్టీగానూ ఉంటుంది. ఊరిన మిరపకాయలు లేదా ఇంగువ మిరపకాయలతో అన్నంలో తింటే ఈ పప్పు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రోటీ చపాతీల్లో కూడా ఈ పప్పు బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.